ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు వేద కెమిస్ట్రీ. నేను మీ కెమిస్ట్రీ సార్ను. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? 10th క్లాస్ పాస్ అయ్యి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టోటల్ సిలబస్లోని అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, టోటల్గా వీడియోస్ చూడండి, 100% మార్క్స్ పొందండి. ఈ ఆలస్యం ఎందుకు? నౌ లెట్ us స్టార్ట్ ది వీడియో. ఓకే స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇప్పుడు ఫిల్అప్ ది బ్లాంక్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇయర్ చాప్టర్ మనం బేసిక్ కాన్సెప్ట్స్లో చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ 5 ఫిల్అప్ ది బ్లాంక్స్ ఉన్నాయి. అవి మనం ఈరోజు చూద్దాం. వీటిలో వెరీ ఇంపార్టెంట్గా ఎగ్జామినేషన్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ విద్యార్థి, ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఖచ్చితంగా చూడాల్సినటువంటి వీడియో. ఓకే, ఫస్ట్ చూడండి, ఈ క్వశ్చన్ మనం చూసినట్లయితే 1 AMU ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు అన్నాడు. అంటే న్యూమరికల్లీ ఈక్వల్ టు 1 AMU. AMU అంటే అటామిక్ మాస్ యూనిట్. సో న్యూమరికల్ దేని ఎంతకి ఈక్వల్ అవుతుంది అనేది ప్రశ్న. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ లో మనం కూడా చూస్తాము. దీనికి ఆన్సర్ చూసినట్లయితే దట్ ఈస్ ఆన్సర్ ఇస్ 1.66 ఇంటూ 10⁻24 గ్రామ్స్ -24 గ్రామ్స్ అన్నమాట. ఇక్కడ ఈ వాల్యూ మనం ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది కార్బన్ C12 నుంచి తీసుకోవడం జరిగింది స్టాండర్డ్ గా. సో దాన్ని ఈ విధంగా కూడా మనం లెక్కించవచ్చు అనమాట. సో కార్బన్ C12ను మనం స్టాండర్డ్ గా తీసుకొని మనకు అవగాడ్రో నెంబర్తో డివైడెడ్ బై చేసినట్లయితే మనకు ఈ వాల్యూ అనేది ఇక్కడ వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ అనమాట. AMU దీన్ని యూనిఫైడ్ మాస్ అని కూడా పిలుస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ మనం చూసినట్టయితే ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ అవగాడ్రో నెంబర్ ఈజ్ అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అంటే చూడండి, ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ అవగాడ్రో నెంబర్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. అవగాడ్రో నెంబర్ అనేది ప్రాబ్లమ్స్ లో అంతా కూడా మనం సాల్వ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాము. ఇక్కడ దీని వాల్యూ వచ్చేసి 6.02 ఇంటూ 10⁻23. ఇది ఒక ఫిక్స్డ్ నెంబర్ అన్నమాట. వీటికి యూనిట్స్ ఏముండవు, ఇది నెంబర్. అంటే ఈ నెంబర్ అవగాడ్రో నెంబర్ ఎంత అంటే మనం ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఈ విధంగా అవగాడ్రో నెంబర్ ని మనం గుర్తుంచుకోవచ్చు. సో ఏంటి అవగాడ్రో నెంబర్ ఎలా అనంటే చూడండి, 1 mole ఆఫ్ ఎనీ స్పీసీస్, ఇది బాగా అర్థం చేసుకోండి. 1 mole ఆఫ్ ఎనీ స్పీసీస్ లో మనం ఏంటి ఇక్కడ ఆటమ్స్ కావచ్చు, మాలిక్యూల్స్ కావచ్చు, అయాన్ కావచ్చు, అయాన్స్ అయినా కావచ్చు. సో 1 mole ఉండాలి. సో 1 mole ఆఫ్ ఆటమ్స్ ఎంత ఉంటాయంటే మనం డైరెక్ట్ గా ఈ వాల్యూ చెప్పొచ్చు అనమాట. దట్ ఈస్ 6.022 ఇంటూ 10⁻23. అది వాల్యూ. అంటే 1 mole ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము సోడియం ఆటమ్స్ తీసుకుందాం అనుకున్నాం. 1 mole ఆఫ్ సోడియం ఆటమ్స్ లో ఎన్ని సోడియం ఆటమ్స్ ఉంటాయి అంటే 6.022 ఇంటూ 10⁻23 అని చెప్పచ్చు అనమాట. అంటే ఇది మనం రౌండ్ అబౌట్ ఈ విధంగా మనం చెప్పచ్చు అనమాట. 6.02 ఇంటూ 10⁻23 అని చెప్తాం. ఓకే, అట్లాగే మాలిక్యూల్స్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ H2O మాలిక్యూల్స్ అనుకుందాం. సో H2O మాలిక్యూల్స్, 1 mole ఆఫ్ H2O మాలిక్యూల్స్ కంటైనింగ్ హౌ మెనీ H2O మాలిక్యూల్స్ అంటే 6.02 ఇంటూ 10⁻23 H2O మాలిక్యూల్స్ అనమాట. అలా అట్లాగే అయాన్స్ కూడా అట్లా మనము చెప్పచ్చు. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక చాక్ పీస్ బాక్సెస్ ఉన్నాయనుకుందాం, చాక్ పీస్లు ఉన్నాయనుకుందాం. ఒక బాక్స్ లో 1 mole ఆఫ్ చాక్ పీస్లు అనుకుందాం. అంటే ఒక మోల్ చాక్ పీస్లు మనం తీసుకున్నట్టయితే అందులో కౌంట్ చేసినప్పుడు 1 mole చాక్ పీస్లలో ఎన్ని చాక్ పీస్లు ఉంటాయనంటే సో 6.02 ఇంటూ 10⁻23 చాక్ పీస్లు ఉంటాయని అర్థం చేసుకోండి. ఓకే, ఆర్ యు అండర్స్టాండ్? సో వెరీ ఇంపార్టెంట్, ఇది మనకు అవగాడ్రో నెంబర్ గుర్తుంచుకోండి. సో ప్రాబ్లమ్స్ లో అంతా కూడా మనం యూజ్ చేయాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ 64 grams ఆఫ్ సల్ఫర్ అన్నాడు. S8 ఈజ్ డాష్ అన్నాడు. ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ 64 grams ఆఫ్ సల్ఫర్. చూడండి, 64 grams ఆఫ్ సల్ఫర్ లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి, సల్ఫర్ ఆటమ్స్ ఉంటాయి అనేది మనం ఇక్కడ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ యొక్క అటామిక్ మనం చూసినట్లయితే మాస్ చూసినట్లయితే ఎంత ఉంటుందంటే 32 grams అనమాట. చూడండి, సల్ఫర్ యొక్క అటామిక్ మాస్ వచ్చేసి 32 grams. దీనికి ఆన్సర్ 1.204 ఇంటూ 10⁻24 ఆటమ్స్ ఉంటాయి. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, సింపుల్ గా అటామిక్ మాస్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ సల్ఫర్ దట్ ఈస్ 32 grams. దీంట్లో ఇప్పుడు మాలిక్యులర్ వెయిట్ ఆక్టేట్ లో ఉందంటే S8 గా ఉంది కాబట్టి 8 ఇంటూ 32 దట్ ఈస్ 256 వస్తాయి. 256 ఎన్ని మోల్స్ ఉంటుందంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేస్తే 64 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 256 కాబట్టి 64 బై 256 వేస్తే దట్ ఈక్వల్ టు 0.25 ఇంటూ మనము ఇక్కడ 0.25 ఇంటూ 8 వేస్తే మనకు 2 NA వస్తుంది. 2 అవగాడ్రో నెంబర్స్ అంత వాల్యూ వస్తుంది. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఇక్కడ చూసినట్లయితే
32 గ్రామ్స్ అంటే మనకు సల్ఫర్ యొక్క గ్రామ్ అటామిక్ వెయిట్ వచ్చేసి 32 గ్రామ్స్ అంటే ఇది స్టాండర్డ్ వాల్యూ. 32 గ్రామ్స్ ను మనము 32 గ్రామ్స్ ఆఫ్ సల్ఫర్ లో ఎన్ని సల్ఫర్ ఆటమ్స్ ఉంటాయంటే దట్ ఈస్ 1n అంటే ఒక అవగాడ్రో నెంబర్ అన్ని ఉంటాయి అనమాట. ఇది స్టాండర్డ్. 64 గ్రామ్స్ లో ఎన్ని ఉంటాయి, 64/32 ఇంటూ 1 వేస్తే మనకు 2n వస్తాయి, అంటే 2 అవగాడ్రో నెంబర్స్. 2 అవగాడ్రో నెంబర్స్ అంటే దట్ ఈస్ ఇది వాల్యూ అనమాట. ఓకే, ఈ విధంగా మనము చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ద మోలార్ వాల్యూమ్ ఆఫ్ ఎనీ గ్యాస్ అట్ ఎస్టిపి. సో ఇవన్నీ స్టాండర్డ్ వాల్యూస్ ఇక్కడ అడగడం జరిగింది. ద మోలార్ వాల్యూమ్ ఆఫ్ ఎనీ గ్యాస్ అట్ ఎస్టిపి అంటే ఎస్టిపి వద్ద ఒక మోలార్ గ్యాస్ యొక్క ఒక గ్యాస్ అంటే ఏదైనా ఒక గ్యాస్, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియా కానీ హైడ్రోజన్ కానీ నైట్రోజన్ గ్యాస్ యొక్క మోలార్ వాల్యూమ్ ఎంత ఉంటుంది, ఎప్పుడు ఎస్టిపి వద్ద స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ వద్ద ఎంత ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. చూడండి, ఒక మోలార్ వాల్యూమ్ అనేది ఎంత ఉంటుందంటే మనం ఇప్పుడు ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే ఎస్టిపి వద్ద ఒక మోలార్ వాల్యూమ్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఇస్ ఆక్యుపైస్ హౌ మచ్ అంటే దట్ ఈస్ స్టాండర్డ్ వాల్యూ 22.4 లీటర్స్ అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవాలి. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ వద్ద 1 మోల్ ఆఫ్ గ్యాస్ ఆక్యుపైస్ హౌ మచ్ వాల్యూమ్ అంటే 22.4 లీటర్స్ అని మనం చెప్పేయాలి. ఓకే, ఎనీ గ్యాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూడండి, ఒక సింపుల్ గా 1 మోల్ అమ్మోనియాలో ఎన్ని లీటర్ల గ్యాస్ ఉంటుంది, అమ్మోనియా గ్యాస్ ఉంటుంది. 1 మోల్ అమ్మోనియాలో ఎన్ని లీటర్ల అమ్మోనియం గ్యాస్ ఉంటుంది, 22.4 లీటర్స్ ఉంటుంది అనమాట. అట్ ఎస్టిపి స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. స్టాండర్డ్ టెంపరేచర్ ఎంత 273.15 K అండ్ 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ కలిపితే మనకు ఈ రెండు అంటే ఇది టెంపరేచర్ ఇంత ఉండాలి, ప్రెషర్ 1 అట్మాస్ఫియర్ ఉంటే దాన్ని ఎస్టిపి అంటారు కండిషన్స్. అప్పుడు 22.4 లీటర్స్. సో ఎనీ గ్యాస్ ఎంత ఉండాలి అంటే 1 మోల్ ఆఫ్ గ్యాస్ ఆక్యుపైస్ హౌ మచ్ వాల్యూమ్ అంటే 22.4 లీటర్స్ అనేది స్టాండర్డ్ వాల్యూ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ 20 grams of sugar is dissolved in water to make final volume of 2 liters of 2 liters, the molarity of the sugar solution is question mark అన్నమాట. ఓకే, ఇప్పుడు మొలారిటీ కనుక్కోమన్నారు. మొలారిటీకి మనము వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ అట్లాగే 1000 బై వాల్యూమ్ ఇన్ లీటర్స్ అనే ప్రాబ్లమ్ వేసేసి ఆ విధంగా మనం ఫార్ములా ద్వారా చేయవచ్చు. ఫస్ట్ దీనికి ఆన్సర్ ఇది వచ్చేస్తుంది. దట్ ఈస్ ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మాలిక్యులర్ మాస్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. మాలిక్యులర్ మాస్ C12H22O11 లో మాలిక్యులర్ మాస్ 342 గ్రామ్స్ పర్ మోల్. ఎట్లా వచ్చింది 342 అంటే ఇక్కడ 12 into 12 ఎందుకు వేసామంటే 12 అనేది కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ 12 కాబట్టి దీని ఎన్ని ఉన్నాయి, కార్బన్ 12 ఉన్నాయి కాబట్టి 12 into 12 వేసాం. అట్లాగే హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత అంటే 1 కాబట్టి అట్లాగే హైడ్రోజన్ యొక్క టోటల్ హైడ్రోజన్స్ 22 ఉన్నాయి కాబట్టి 22 into 2 వేసాం. అట్లాగే ఇక్కడ 11 into 16 వేసాం. ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ 16, 11 ఉన్నాయి కాబట్టి 11 into 16 టోటల్ 342. ఇక్కడ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ వేసినప్పుడు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ మోల్స్ బై లీటర్స్ వేసినట్లయితే మనకు టోటల్ మొలారిటీ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మొలారిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. సో దిస్ ఈస్ 5 ఇంపార్టెంట్ టోటల్ ఫిల్ అప్ ది బ్లాంక్స్ అనమాట. ఈ 5 అనేది ఫస్ట్ చాప్టర్ ఉన్నటువంటివి ఇంపార్టెంట్వి ఎగ్జామినేషన్ వస్తాయి కాబట్టి. ఓకేనా, ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి 10th క్లాస్ అయిపోయిన వీళ్ళలో చూడాల్సినటువంటి వీడియోస్, తర్వాత చూడాల్సినటువంటి సబ్జెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ గా మనం వీడియోస్ ఫాలో అయినట్లయితే మీకు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఇంకా ఎవరైనా మనం వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రీగా మనకు కెమిస్ట్రీ ఛానల్ న్యూ సిలబస్ మనం ఇవ్వడం జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.